భారతదేశంలో రాజకీయాలు ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తున్నాయన్నటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుండి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కలవటం, అదేవిధంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అసలు రాజకీయ పరంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి మార్పులు అంటే సామాజికంగా భౌగోళికంగా మార్పులు జరుగుతూ ఉంటాయి, కానీ రాజకీయంగా కూడా ఈ మధ్య ఒక కొత్త ఒరవడి వస్తుంది. అంటే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో అంటే ప్రధానమంత్రితో పాటు క్షేత్రస్థాయిలో కూడా అదే ఒక ఒరవడి కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అది మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడూ జరుగుతుంటుంది, కాకపోతే ఇప్పుడు మనం దాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. గత 5 సంవత్సరాల్లో మనం చూసినటువంటి రాజకీయ పోకడలు, రాజకీయ నాయకులు వాడినటువంటి భాష, వాళ్ళ ప్రవర్తనని, దానికి కాంట్రాస్ట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. అందుకనే పవన్ కళ్యాణ్ గారి ఆ లీడర్షిప్ స్టైల్ కానీ, లేదు మోడీ గారి లీడర్షిప్ స్టైల్ కానీ, వాటిని గురించి మనం అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. యాస్పైరింగ్ పొలిటీషియన్స్ ఎవరైతే పొలిటికల్ ఫీల్డ్లో వర్కర్స్గా పనిచేస్తున్నారో ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని పరిశీలిస్తూ కొంత ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సొసైటీ ఎప్పుడు కూడా చాలా డైనమిక్గా ఉంటుంది కృష్ణ గారు. అది రాజకీయ నాయకులు, రాజకీయాలు వీటికి అతీతంగా సొసైటీ అవసరాల కొద్దీ, మనుషుల అవసరాల కొద్దీ డెఫినెట్గా మార్పు జరుగుతూ ఉంటుంది. అది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అనుకోండి, పర్సనల్ డెవలప్మెంట్ కోసం అనుకోండి, ఆధ్యాత్మిక డెవలప్మెంట్ కోసం అనుకోండి, మనిషి ఎప్పుడు కూడా ముందడుగేయటానికి ట్రై చేస్తాడు ఏ లెవెల్లో ఉన్న సొసైటీలో. కాబట్టి సొసైటీలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ని గమనిస్తూ వాళ్ళ ఆశలకి, ఆకాంక్షలకి, అవసరాలకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా రిప్రజెంటేటివ్స్ ఉండాలి, ప్రతినిధులు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఉండాలి. అలాంటి ప్రజాప్రతినిధుల్ని ఆయా పార్టీలు ప్రోత్సహించాలి, డెవలప్ చేసుకోవాలి, ప్రోత్సహించాలి, వాళ్ళని లీడర్షిప్ రోల్స్లో కూర్చోబెట్టాలి. దీనికి విభిన్నంగా చేయాలని ట్రై చేస్తే ఆ పార్టీలు ఒక్కసారి ఎక్కడన్నా గెలుపు చూడొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో అవి సస్టైన్ కాలేవు అన్నది రాజనీతి. సో ఇవాళ మీరు అడిగిన ప్రశ్న కూడా డే టు డే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, ఏదో మాట్లాడుకుంటుంటారు, కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, కార్యకర్తలు ఉంటారు, కార్యక్రమాలు ఉంటాయి, ఎలక్షన్స్ వస్తాయి, గెలుపోవటంలో ఉంటాయి, ఇవన్నీ కూడా పార్టీలు ఫేస్ చేయాల్సిందే. హవెవర్ ఆ పార్టీ అనగానే మనకి కొన్ని భావాలు వస్తాయి మనసులోకి. ఇప్పుడు జనసేన అనగానే పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మన మనసులోకి వస్తాడు. ఆయన స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఏంటి అది అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మనసులోకి వస్తాడు, ఆయన స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఎలా ఉంటుంది. అలాగే నరేంద్ర మోడీ గారు దేశంలో ఆయన స్టైల్ ఎలా ఉంది. వీళ్ళు ముగ్గురు స్టాటిక్గా ఒకే రకంగా ఉన్నారా, లేదు సొసైటీతో పాటు వీళ్ళు కూడా అడాప్ట్ అవుతూ, ట్రాన్స్ఫార్మ్ అవుతూ, వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటూ సొసైటీకి దగ్గరగా జరగాలని, సొసైటీని రిప్రజెంట్ చేయాలని, సొసైటీని అభివృద్ధి చేయాలని ట్రై చేస్తున్నారా? అది ట్రై చేయటం కోసం వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అవే లీడర్షిప్ లెసన్స్ అంటే. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో నేను ఎంబీఏ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండేది లీడర్షిప్ అని. లీడర్షిప్ అంటే మీ ఆఫీసులోనూ మీకు లీడర్షిప్ ఉండాలి, పెద్ద ఆఫీసుల్లో, చిన్న ఆఫీసుల్లో, రకరకాల రంగాల్లో, రంగం ఏదైనప్పటికీ 10 మంది కలిసి పని చేసే చోట 10 మంది ఒకే రకంగా ఉండరు. కాబట్టి వాళ్ళని ఒకే రకమైన ఆబ్జెక్టివ్ కోసం డ్రైవ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఆ లీడర్షిప్ రోల్ ప్లే చేయాలి. పొలిటికల్ పార్టీస్లోనే లీడర్స్ అని కాదు, లీడర్స్ అన్ని చోట్ల ఉంటారు, అన్ని రంగాల్లో ఉంటారు, అన్ని సంస్థల్లో. నిజంగా నాయకత్వం అనేది లేకపోతే ఎక్కడ కూడా మార్పు అనేది రాదు. కలిసి పనిచేయటం కుదరదు, టీం వర్క్ చేయడానికి కుదరదు. ఆ టీం వర్క్ లేనప్పుడు ఇండివిజువల్గా నేను నా రూమ్లో కూర్చొని నేనేం చేయగలను? ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు మనిషి సంఘజీవి అన్నారు. ఐ థింక్ దట్స్ ద కోర్. మనిషి సంఘజీవి అంటే మనం ఒక్కడమే కూర్చొని మనం ఏమి చేయలేము, మనం బతకలేము కూడా. మనం నలుగురితో కలిసే బతకాలి, నలుగురితోనే బతకాలి, నలుగురు అభివృద్ధి కోసం మనం పనిచేస్తూ లీడర్షిప్ అంటే మనం ఏదైనా లీడ్ తీసుకుని ముందుకెళ్ళగలిగితే మనల్ని లీడర్గా గుర్తిస్తారు.
సో సమాజం కోసం అందరి కోసం పనిచేసే ఆ లీడ్ తీసుకోగలిగిన వాళ్ళు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మిగతా వాళ్ళకి ఎలా ఆదర్శంగా కనపడాలి, ఇవన్నీ కూడా లీడర్షిప్ లెసన్స్లో వస్తాయి. ఉదాహరణకి మొన్న పవన్ కళ్యాణ్ గారు 2-3 వీక్స్ బ్యాక్ మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, మనిషి అభివృద్ధి సాధించడం కోసం అనేక మార్పులు రూపాంతరాలు చెందుతూ ఉంటాడని. కానీ ప్రస్తుత రాజకీయంగా చూస్తే 1947 పొలిటీషియన్స్కి 1997 పొలిటీషియన్స్కి ఇప్పుడు 2025లో ఉన్నాం. ఏం మార్పు వచ్చింది సార్? అంటే అనాగరిక ప్రపంచంలోకి వెళ్ళిపోవట్లేదా పొలిటీషియన్స్? ఇక్కడే మనం జాగ్రత్త పడాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు మార్పు మంచి మార్పు అయితే ప్రజలు హర్షిస్తారు. మార్పు కోసం మార్పు కాదు, సమస్యని పరిష్కరించడానికి కావాల్సిన మార్పు కావాలి. అంటే ఏంటి, మనకి గతంలో మీరు మాట్లాడినప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేంతవరకు కూడా వాళ్ళు ఫిలసాఫికల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్ లీడర్స్గా కనపడ్డారు మనకి. మహాత్మా గాంధీ కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, ఆ జనరేషన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వాళ్ళందరూ ఏంటి హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఫిలసాఫికల్. వాళ్ళు ఒక బలమైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఎదుర్కొని మనకి స్వరాజ్యం తీసుకురావడంలో లక్షలాది మందిలో ఒక 20, 30, 50 మందిని మనం నాయకులుగా గుర్తించి మనం ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రయత్నం చేసిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కొంతమంది మన దృష్టిలో లేకపోవచ్చు. అది ఆ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు, మన అకాడమిక్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు. ఏదేమైనా కానీ వాళ్ళందరూ ఎందుకు చేశారు, ఎలా చేశారంటే ఆ రోజున ఇలాంటి మీడియా లేదు, ప్రచారం లేదు. కానీ ఒక మనిషి ఒక మాట చెప్తే ఆ మాట మీద నమ్మకం కలగాలంటే ముందు ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు అని ఏదైనా రాస్తే అది అందరూ నమ్మేటట్టు ఉండాలి. దానికి తగ్గట్టుగానే మహాత్మా గాంధీ గారి జీవన విధానం ఉండాలి, ఆయన తీసుకునే డెసిషన్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. కాబట్టి కొద్దిగా ఎలైటిస్ట్గా కనపడినా వాళ్ళు చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ని ప్రదర్శించారు, మ్యాసెస్ని మూవ్ చేశారు. ఆ రోజున ఇంత చదువు లేదు, ఇంత రాకపోకలు లేవు, ఇంత న్యూస్ మీడియా కూడా లేదు, టెక్నాలజీ లేదు. సో కొద్దిగా వార్త లేటుగా వచ్చినా మీకు చాలా పవర్ఫుల్గా దాన్ని డెలివర్ చేయగలిగే వాళ్ళు, రిసీవ్ చేసుకునేవాళ్ళు, దాంతోపాటుగానే దేశం అంతా కూడా కదిలింది. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే మనకి అధికారం వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి అలవాటు పడిన కొంతమంది నాయకులు వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఫ్యూడల్ బిహేవియర్స్ని తెర మీదకు తీసుకొచ్చారు. మనం ఒక ప్రజాస్వామ్యం అని, ప్రజలకు మనం రిప్రజెంటేటివ్స్గా ఉన్నామని, మనం గనక ఎన్నుకోబడితే మనమే అధికారంలోకి వస్తే మనం ట్రస్టీస్ మాత్రమే, ఈ ప్రభుత్వం, ఈ ఆస్తి, ఈ దేశం మంద కాదు, అందరిది, దాంట్లో మనం కూడా ఉన్నాం అనే ఆ రిప్రజెంటేటివ్ భావన తగ్గే కొద్దీ మీకు ఫ్యూడల్ పోకట్లు కనపడి అది ఎంత దాకా పెరిగిందంటే పెరిగి 75 వచ్చేసరికి ఎమర్జెన్సీ దాకా దారితీసింది. ఇందిరాగాంధీ గారు నో డౌట్ షీ వాజ్ ఎ వెరీ టాల్ లీడర్, వెరీ స్ట్రాంగ్ లీడర్. కానీ ఆమె స్ట్రెంగ్త్ ఎక్కడికి వచ్చింది, ఎమర్జెన్సీ తీసుకురావడానికి కూడా ఉపయోగపడింది, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ కదా. మరి అంటే ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ మొత్తం నాదే అనుకునే తత్వంలో నుంచి వచ్చే అనే ఆ డిక్టటోరియల్ మైండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ అవి రైట్ డెసిషన్స్ కాకపోవచ్చు, కాకపోవచ్చు. కాబట్టి స్ట్రాంగ్ లీడర్ అనగానే ఏదో మేము డెసిషన్ తీసుకున్నాము, నేను అంతే, నేను అటు ఇటు వణకను, నేను అదే పద్ధతిలో వెళ్ళిపోతాను అన్నవాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ అయి ఉండొచ్చు, స్ట్రాంగ్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ప్రజల్ని. బట్ అది అన్నిసార్లు మంచిగా అంటే డౌట్ఫుల్. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాకపోతే, అది సాధ్యం కూడా కాదు రిపీటెడ్గా కాదు. ఇప్పుడు చందు సాంబశివరావు ఎవరో తెలియదు నాకు, మీరు కొంత అధికారం ఇచ్చారు, కొంత నన్ను రిప్రజెంట్ చేయమన్నారు, నేను ఎలా బిహేవ్ చేస్తాను అధికారం వచ్చిన తర్వాత, మీరు నా అధికారాన్ని నేను ఎలా ఉపయోగిస్తానో దాన్ని బట్టి అంచనా వేస్తారు మీరు. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు, పెద్ద నాయకులు మనం ఒకసారి గమనించినట్టయితే వీళ్ళ పర్సనాలిటీస్ వేరైనప్పటికీ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరైనప్పటికీ, వీళ్ళ దారి వేరైనప్పటికీ కోర్ వాల్యూస్లో వీళ్ళందరికీ ఒక సిమిలారిటీ ఉంది. ఆ కోరే మీరు మాట్లాడుతున్నారు, దాన్ని మీరు మార్పు అంటున్నారు. అది మంచి మార్పే, అది వాళ్ళల్లో ఉన్నదే. ఒక్కసారి అది కాంట్రాస్ట్లోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది, డిస్కషన్లోకి వచ్చింది. అలాంటి లక్షణాలు ఏంటి, వై దీస్ లీడర్స్ ఆర్ డిఫరెంట్,
మనం వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి లీడర్షిప్ లెసన్స్ ఏమున్నాయి అన్నది మనం మాట్లాడుకుంటే, మొన్న ఉదాహరణకి రెండు మూడు చిన్న చిన్న ఉదాహరణలు చూద్దాం మనం. పవన్ కళ్యాణ్ గారు అనగానే ఆయన కెరిస్మాటిక్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఫిలిమ్స్లో పనిచేశాడు, పాపులర్ హీరోగా ఉన్నాడు, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎవరిని పిలిచి బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పలానా చోటకు వస్తున్నాడంటే ఆల్రెడీ వేల సంఖ్యలో తరలి వస్తారు. సో ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి ఆయన ఏం సందేశం ఇవ్వాలి, వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో కూర్చుని వినేవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, వాళ్ళ అవసరాలను ఎలా స్టడీ చేయాలి, ఇవన్నీ ఆయనకున్న బాధ్యతలు. అది ఆయన చేస్తున్నాడా లేదా అని మనం వాచ్ చేస్తూ ఉంటాం. ప్రజలందరూ వాచ్ చేస్తూ ఉంటారు. చేస్తారు. ఉదాహరణకి నేను జనవాణి కార్యక్రమంలో కూర్చున్నాను. జనసేన పార్టీ తరఫున ఫిర్యాదులు, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి మా పార్టీ ఆఫీస్ దగ్గర ఇస్తారు. మేము గమనించింది ఏంటంటే, కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు ఉదయాన. వాళ్ళకి ఏమన్నా ఇష్యూ ఉందేమని చెప్పేసి మనం వాళ్ళని ముందు తీసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకేం ఇష్యూ లేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూపించరయ్యా, మళ్ళీ నాకు టైం ఉందో లేదో, నాకు ఆల్రెడీ 75 ఏళ్ళు, నాకు 80 ఏళ్ళు, ఆయన చూడాలని ఉంది అంటారు. సరే, అవకాశం ఉంటే చూస్తారు. ఆయన క్యాంప్లో లేకపోతే, ఇక్కడ లేకపోతే, అక్కడ వేరే ఊరు వెళ్తే అది చెప్పి మేము పంపిస్తాం. మరి అసలు సాధారణమైనటువంటి వ్యక్తులను కలుస్తారా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్లీ. దానికి మీరు ఇప్పుడు ఆయన్ని కలవాలి అనుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉండొచ్చు, కోట్ల సంఖ్యలో ఉంటారు. దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ పాపులర్ లీడర్. ఎస్పెషలీ కరిస్మాటిక్ లీడర్స్కి ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళు పబ్లిక్ మీటింగ్లో కనపడగలరే కానీ మనిషిని తీసుకోవడం కూడా కష్టం, ప్రాక్టికల్గా కష్టం. కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆఫీస్ మేనేజర్స్, మిగతా వాళ్ళు, నాయకులు, కార్యకర్తలు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఒక్కోసారి అయినా వస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఇగ్నోర్ చేస్తున్నాడా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఆయన ఏమైనా చేయాలా అన్నది ప్రశ్న అవుద్ది. అది లీడర్షిప్ క్వశ్చన్ అవుద్ది. కాబట్టి పేరెంటాలు, ఒక పెద్ద కూతుల పేరెంటాలు అనే ఆమె అభిమానం కొద్దీనో, పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ నాయకుడిగా మా నియోజకవర్గంలో గెలిస్తే బాగుంటుందనో, ఆమె అభిప్రాయం ఏదైనా కావచ్చు. ఆయన గెలవాలని బలంగా కోరుకుని వాళ్ళ ఊరు దేవతకు మొక్కుకొని ఆమెకు వస్తున్న పెన్షన్ డబ్బుల్లో నుంచి కొంత సేవ్ చేసి ఆ దేవాలయానికి ఒక గిఫ్ట్ ఇచ్చి, ఇదంతా అక్కడ లోకల్గా జరుగుతున్నటువంటి వార్త అనుకోండి, ఒక వ్యవహారం. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఇలాంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు. ఆ వేల సంఖ్యలో ఉన్న వాళ్ళందరినీ మన దృష్టిలో ఉండకపోవచ్చు, వాళ్ళని మనం రమ్మనలేకపోవచ్చు. కానీ ఆమెను తీసుకొచ్చి ఆమెకు తను సొంతగా సర్వ్ చేసి, ఆమెతో పాటు కలిసి భోంచేసి, మళ్ళీ ఆమెకి చీరబెట్టి ఏదో చేసి, ఆయన చేయాల్సింది చేసి, అక్కడి నుంచి ఆమెని కారు దాకా తీసుకెళ్ళి, ఒక కారు ఏర్పాటు చేశారు ఇంటికి వెళ్ళడానికి. అక్కడ దాకా వెళ్ళి ఆమెను పంపించాడు. ఇది చూస్తున్నప్పుడు మీరు మనకి ఎలాంటి భావనలు కలుగుతున్నాయి? బయట ఉండి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అది చూశారనుకోండి, పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి భావనలు వస్తాయి? మంచి భావనే వస్తుంది. ఆయన హ్యూమిలిటీని మెచ్చుకుంటారు. ఆ పెద్ద ఆయన ట్రీట్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు కదా మనకి రిప్రజెంటేటివ్స్గా ఉంటే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు కదా మనకు నాయకులుగా ఉంటే బాగుంటుంది అనేది న్యాచురల్గా, సటిల్గా వాళ్ళ మైండ్లోకి వస్తుంది. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సర్వ్ పీపుల్. ఇక్కడ లీడర్షిప్ అంటే ఏదో అధికారం వస్తే నేనేదో చేస్తాను, గవర్నమెంట్లో కూర్చొని డెసిషన్స్ తీసుకుంటాను అనేది ఒక ఎత్తు. అసలు నిన్ను అక్కడ దాకా తీసుకెళ్లాలంటే ముందు ఓటర్స్ ఆర్ ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజల మనసును గెలవాలి. ప్రజల మనసును గెలవడానికి నువ్వు డూబియస్గా చేయొచ్చు, నటించవచ్చు, లేదా మీరు మనస్ఫూర్తిగా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అలాంటి చిన్న చిన్న యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఆయన ఏదో కావాలని నటిస్తున్నట్టుగా మనకు అనిపించదు, జెన్యూన్గా అనిపిస్తుంది. కాబట్టి అదే సెగ్మెంటు, ఆ వయసు అనుకోండి, లేదనుకుంటే యువత అయితే యువత అనుకోండి, ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓహో మా గురించి పవన్ కళ్యాణ్ గారు ఇలా రెస్పాండ్ అవుతాడు అని వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అది చాలా కీలకం. కాబట్టి ఒక సర్వెంట్ లీడర్ మోడల్ ఎలా ఉంటుందంటే, తను నీకంటే ఏం గొప్ప కాదు, నేను ఈ అవకాశంలో ఉన్నాను కాబట్టి నాకు ఈ పార్టీ
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, ఈ పార్టీలోనూ ఇన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు, అయినప్పటికీ నేనేం ఎక్కువ కాదు. ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికే నేను ఈ పొజిషన్లోకి వచ్చున్నాను, ఇక్కడ కూర్చున్నాను అన్నది హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీని చూపిస్తుంది. ఆయన ఎక్కడ మనకి ఫ్యూడల్గా కనపడ్డు, ఆయన ఎక్కడ ఎవరినో వాళ్ళ మీద ఏదో పెత్తనం చేస్తున్నట్టు మనకి ఎక్కడ కనపడదు. వాళ్ళల్లో ఒకటిగా కనపడతాడు. కాబట్టి ఐ థింక్ జనరల్ యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన పెద్ద స్టార్ కదా, ఆయన ఏమైనా చేయొచ్చు కదా, ఆయనకి చుట్టూ బాడీ గార్డ్స్ని పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడో ఆకాశంలో తిరగవచ్చు, అసలు ఈ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ట్రూ అయినప్పటికీ ఆయన ఎందుకు వచ్చి మనతో పాటు ఎండలో తిరుగుతున్నాడు, ఎందుకు వచ్చి వీళ్ళందరినీ కలుస్తున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, మాట్లాడే తీరులో కానీ పనిచేసే తీరులో కానీ ఎందుకంత తగ్గి ఆ హ్యూమిలిటీ ప్రదర్శిస్తున్నాడు అంటే నాట్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్, ఇట్స్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ క్యాడర్. 2014కి 2024కి కూడా పవన్ కళ్యాణ్లో చాలా మార్పు వచ్చినట్లుగా ఉంది కదా సార్. మనిషి పెరుగుతున్న కొద్దీ, అనుభవాలు వచ్చే కొద్దీ కూడా మనందరిలో మార్పు వస్తాయి. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా నేను పుట్టినప్పుడు ఎలా ఉంటానో నేను అలాగే ఉంటానని భీష్మించి కూర్చున్నారనుకోండి, వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళని సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, సొసైటీ డైనమిక్గా మారుతూ ఉంటుంది అనేది నిజం. మారుతున్న సొసైటీకి మీరు దూరంగా జరుగుతారు. యూ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీకి ఏముండాలి, సొసైటీకి అంటూ ఒక కల్చర్ ఉంటుంది, సొసైటీకి అంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది, భాష ఉంటుంది, వాళ్ళ పనితీరులో ఒక స్టైల్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు ఎందుకు డిఫరెంట్? మనం తమిళనాడు వాళ్ళలాగా ఉన్నాం కదా, మనం కేరళ వాళ్ళ ఉన్నాం కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జిల్లాల వారీగా చూసుకున్నా, మండలాల వారీగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ వీళ్ళల్లో విపరీతమైన వైవిధ్యము ఉంటుంది, ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది. అది మన భాష వల్ల రానివ్వండి, మన సాంప్రదాయాలు అనుకోండి, మన ప్రాంతంలో కల్చర్ అనుకోండి, ఇవన్నీ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని వాటిని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఎవరైతే కోరుకుంటున్నారో, నేను పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలి, వార్డు మెంబర్ని అవ్వాలి, నేను ఎమ్మెల్యేని అవ్వాలి, నేను ఇంకోటి అవ్వాలని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఈ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మార్పు ఎమ్మెల్యేలో ఉందంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీరే చెప్తున్నారు, ఒక జనసేన అధినేత, ఒక సూపర్ స్టార్ కాదు పవర్ స్టార్. అంత పవర్ స్టారు ఒక సాధారణమైనటువంటి ఒక వృద్ధ మహిళను తీసుకొని వచ్చి తన చేతితో భోజనం వడ్డించి అక్కడ కారు దాకా తీసుకెళ్ళి సాగనంపారని చెప్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి ఎమ్మెల్యేల్లో ఎందుకు ఉండదు? అంటే అంత పవర్ రాగానే చాలా మార్పు వచ్చేస్తుంది వాళ్ళలో. అంటే అదే అబ్జర్వ్ చేయాలని నేను చెప్తుంది. ఇది ఎందుకు మనం హైలైట్ చేస్తున్నామంటే, ఒక అధినాయకుడు ఏ ప్రవర్తనలో ఉన్నాడో దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ క్యాడర్ మీద డెఫినెట్గా ఉంటుంది. కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. చేయగలిగిన వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, చేయలేని వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. దాంట్లో సీక్రెట్ ఏమి ఉండదు. ఏ పార్టీ అయినా అది నిజం. కాబట్టి మనం కొన్ని పార్టీల్లో 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని చూస్తున్నాం. 30-40 సంవత్సరాల పాటుగా వాళ్ళు కంటిన్యూస్గా ఆ ప్రాంత ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయా, ముఖ్యమంత్రులు అయ్యారని సెకండరీ, అందరికీ రాదు అది. బట్ వాళ్ళ ఏరియాలో వాళ్ళు చాలా పాపులర్, పార్టీ ఏదైనా కానీ. ఎందుకు వాళ్ళు పాపులర్? వాళ్ళందరినీ మనం గమనిస్తే వాళ్ళు ఆ ప్రాంత ప్రజలతోటి మమేకమై ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలను అప్సెట్ చేయట్లా. వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా వీళ్ళు ఇవాల్వ్ అవుతున్నారు, వీళ్ళు కూడా మారగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళతో జెల్ అవుతున్నారు. ఇది చేయలేని వాళ్ళు మనం సింగిల్ టైం ఎమ్మెల్యేస్ని చూసాం. ఫస్ట్ టైమే ఎమ్మెల్యే అయ్యి, ఫస్ట్ టైమే మినిస్టర్ అయ్యి, ఫస్ట్ టైమే అంతా ఈ అధికారమే గొప్ప అనుకుని 50 కార్లతో ప్రయాణాలు చేసి రెండోసారి డిపాజిట్లు పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు టికెట్సే రాకుండా పార్టీలు డెసిషన్ తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళు సొసైటీ తోటి జెల్ అవ్వట్లేదు, సొసైటీతో సమ్మిళితంగా పనిచేయట్లేదు. వాళ్ళు ఫ్యూడల్ ప్రవర్తన ఉంది కాబట్టి వీళ్ళు డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఆ పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలు కూడా గుర్తిస్తాయి, పార్టీకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల్లో ఆ మంచి భావనలు డెఫినెట్గా వాళ్ళు ముందు అడాప్ట్ చేసేసుకుంటారు. వాళ్ళకున్న అభిమానం కొద్దీ మా నాయకుడు ఇలా చేశాడు కాబట్టి మనం కూడా అలా చేస్తే బాగుంటుంది అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏమో సార్, మీ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, నేను అంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక భారతదేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఒక సాధారణమైన వ్యక్తికి కాలికి బూట్లు తొడిగాడు, చూసాం మనం మీడియాలో.
మీరు చెప్పిన అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుట్టారు. ఉమ్, సో వీళ్ళు ఎవరు చూసి కాపీ కొట్టుకున్నారు అనేది డిఫరెంట్ మ్యాటర్. ఉమ్. కానీ కాపీ కొట్టినా మంచిని కాపీ కొడతాం తప్పేం కాదు. మంచి కాపీ అనే పదం నేను అలా అనుకోవట్లేదు. ఓకే, ఎమ్యులేషన్ అంటే అనుకున్నాం. చూసి వాళ్ళని Emulation అంటే చూసి ఏంటంటే మనం మనకి- నేర్చుకోవటం. మనం చిన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలియదు. ఉమ్, మన టీచర్లు, తల్లిదండ్రులు, మన ఊర్లో పెద్దవాళ్ళు ఏదేదో మనకు చెప్తూ ఉంటారు, లేదా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఉమ్, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం డెఫినెట్గా నేర్చుకుంటాం. ఉమ్, అది మంచి అయితే మంచి నేర్చుకుంటాం, అది చెడు అయితే మనం చెడు కూడా నేర్చుకునే ప్రమాదం ఉంటుంది. ఉమ్, సో ఈ విచక్షణ అనేది కొంత ఎడ్యుకేషన్తో వస్తుంది, కొంత ఏజ్తో వస్తుంది, ఎక్స్పీరియన్స్తో వస్తుంది, కొంత అసలు ఇది గమనించాలి అనే దృక్పథంతో వస్తుంది. అది ఇండివిజువల్ కేపబిలిటీ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఉమ్. ఊరంతా ఒక రకంగా ఉంటుంది, ఎవడో ఒకడు తిక్కగా ఉంటాడు. వేరేగా ఉంటారు. మరి ఊరంతా బాగానే ఉంది కదా. ఉమ్, అసలు ఊరంతా ఎందుకు, ఒక ఫ్యామిలీలోనే 4-5 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఉమ్, ఒక ముగ్గురు ఒక రకంగా ఉంటారు, ఒకడు ఇంకొక రకంగా ఉంటాడు. ఉమ్, మరి సేమ్ తల్లిదండ్రులు, సేమ్ ఊరు, సేమ్ ఇది ఉమ్, అంటే అతనిలో అబ్జర్వ్ చేసే కెపాసిటీ లేకపోవచ్చు. ఉమ్, అతనికి ఇండివిజువల్గా ఫిజియలాజికల్గా కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. ఉమ్, ఏదేమైనా మన మన ప్రయత్నం ఏంటంటే ఒక మంచిని చూపించడం ద్వారా, ఒక మంచి యాక్ట్ని చూపించడం ద్వారా, ఒక మంచి మాట మాట్లాడటం ద్వారా 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఉమ్, ఆ మంచి మార్గంలోకి రావాలి అనేది ఇక్కడ సదభిప్రాయం. అందరూ వస్తున్నారా, అందరూ రాగలుగుతున్నారా, రాలేకపోతే మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అయినా కొంతమంది రానప్పుడు ఇంకా మనం అదే మరి ఛాలెంజ్. చూద్దాం మరి ప్రధానమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారని చూద్దాం. డెఫినెట్గా మనకి మా కృష్ణ గారు, ఆ, పవన్ కళ్యాణ్ గారి వేషధారణ కానీ, పవన్ కళ్యాణ్ గారి మాట తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఉండటం అనే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సల్గా మీకు జన సైనికుల్లో అలా చేయాలనే ఆశ ఉంటుంది, ఉమ్, ఆ ప్రయత్నం ఉంటుంది. ఉమ్, వాళ్ళు అన్నిసార్లు చేయగలుగుతారా లేదనేది ఆ సబ్జెక్ట్, ఆ సిచ్యువేషన్స్ బట్టి ఉండొచ్చు. ఉమ్, కానీ వాళ్ళందరూ గమనిస్తున్నారు, ఉమ్, డెఫినెట్గా గమనిస్తున్నారు. ఉమ్, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్చర్ అవుతుంది ఆ పార్టీకి. ఉమ్, అలాగే తెలుగుదేశం పార్టీ తీసుకోండి మీరు. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఎన్టీఆర్ అన్నగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్, లీడర్షిప్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అవసరాలు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, నాయకుల్లో లక్షణాలు మారుతున్నాయి, నాయకుల్లో కెపాసిటీస్ మారుతున్నాయి. ఉమ్, కానీ వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు ట్రై చేసే విధానం ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి అంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఉమ్, అందరూ ఒకే రకంగా ట్రై చేయరు, అందరూ ఒకటే ఎగ్జిబిట్ చేయరు. ఉమ్, ఇప్పుడు అన్నీ మంచి పనులు అనుకున్నప్పుడు మీరు కొన్ని మంచి పనులు చేస్తారు. కృష్ణ గారిని కొన్ని విషయాల్లో గుర్తుపెట్టుకుంటారు, చంద్ర సంవత్సరాన్ని కొన్ని విషయాల్లో గుర్తుపెట్టుకుంటారు. మీకున్న 100% మంచి లక్షణాలు నా దగ్గర లేకపోవచ్చు, నా దగ్గర ఉన్న 100% మంచి లక్షణాలు మీ దగ్గర లేకపోవచ్చు. ఆయా సిచ్యువేషన్స్ని బట్టి కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు మీరు టీడీపీ అంశం తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక ప్రధానమైన అంశం మీకు మిమ్మల్ని అడుగుతాను. గతంలో పవన్ కళ్యాణ్ అంటే చాలా అమితంగా ప్రేమగా ఉండేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సడన్గా తన చూపు నారా లోకేష్పై పెట్టారు. అందుకే నారా లోకేష్ని పిలిపించుకొని ఆయన కుటుంబంతో ఒక 3 గంటల పాటు గడిపారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి, ఎలా చూడాలి? అది తప్పది. ఆ ఎజంప్షన్ ప్రెజంప్షనే తప్పని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అన్నా నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు ఆ స్పెషల్ ఉంది, ఆ ఎఫెక్షన్ ఉంటుంది. లాస్ట్ మీటింగ్ లో మనం చూసిన చాక్లెట్ ఎపిసోడ్ కూడా దానికి డెఫినెట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి కాంట్రిబ్యూషన్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కానివ్వండి, ఇప్పుడు మనం నిలకడగా ఉండటానికి కానివ్వండి, ఫ్యూచర్లో ఇది ప్రోగ్రెస్ అవడానికి కానీ, సొసైటీ బాగుపడటానికి పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టరు చాలా బలంగా పనిచేసింది అన్నది నాయకులందరికీ తెలుసు. మీరు మాట్లాడే మాట ఎవరంటే ట్రాన్సాక్షనల్గా, ఇప్పుడు నేను ఏదో పని ఉండి అటు చూశాను అనుకోండి, చూసారా సాంబశివరావు గారు కృష్ణ వైపు చూడలేదు అంటారు. అది నా ఇంటెన్షన్ కాదు. పైగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారి అన్నగారి కోసం స్టేజ్ కూడా దిగొచ్చి చిరంజీవి గారిని ఆయన పలకరించి చేతులు ఎత్తుతా అవన్నీ చూసాం మనం. అంత ఎందుకు చేయాలి ఒక ప్రధానమంత్రి? గ్రాటిట్యూడ్ లేకపోతే, అభిమానం లేకపోతే, ఎఫెక్షన్ లేకపోతే ఉన్నాయి. అలా అని చెప్పేసి రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు రండి ఢిల్లీ అనరు కదా. పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన అనుబంధం ఏంటి ప్రధాని గారికి? ప్రాబబ్లీ వే ఆఫ్ ఫంక్షనింగ్. ఓకే, వే ఆఫ్ ఫంక్షనింగ్. ఇప్పుడు రాజకీయాల్లో అన్నిటికంటే ప్రధానమైనది ట్రస్ట్, నమ్మకం. మన ఇద్దరు ఒక మాట అనుకున్నాం, ఒక మాట మీద నిలబడగలిగితే మన ఇద్దరిలో ఆ ట్రస్ట్ ఉంటుంది. మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు, మన ఇద్దరం విడిపోవచ్చు, కానీ మీ మీద నాకేం గౌరవం తగ్గాల్సిన అవసరం లేదు, నా మీద మీకు గౌరవం తగ్గాల్సిన అవసరం లేదు.
మనం చోజన్ పాత్స్ వేరుగా ఉండొచ్చు. ఉమ్, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసింది, ఉమ్, విడిపోయింది, కలిసి పనిచేసింది, విడిపోయింది, మళ్ళీ కలిసి పనిచేస్తుంది. అంటే ఇది వీళ్ళు అడాప్ట్ అవటంలో, వీళ్ళు సొసైటీని అంచనా వేయటంలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఉమ్, కలిసి ఉంటే ఏమవుద్ది, విడిగా ఉంటే ఏమవుద్ది, కలిసి ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ప్లస్ ఏంటి, ఈ రాష్ట్రానికి ప్లస్ ఏంటి, లేదు ఇప్పుడు విడిపోతే ఈ రాష్ట్రానికి ప్లస్ ఏంటి, నేను ఒక్కొక్క అనుకున్నది సందర్భంలో చెల్లాలి. అంటే ఆ లీడర్ల నా ఆలోచన కూడా మార్పు ఉండొచ్చు. ఉంటుంది. అది అవి ఛాలెంజెస్. ఉమ్, అవి ఛాలెంజెసే కానీ అది. అందుకని హెన్రీ కిస్సింజర్ ఒకసారి ఒక మంచి మాట అన్నాడు. ఈ ఫీల్డ్ ఎలాంటి ఫీల్డ్ అంటే నీకు సంబంధం లేకుండా నీ చుట్టూ మారిపోతూ ఉంటుంది. ఉమ్, కాబట్టి నువ్వు కూడా మారాల్సిన పరిస్థితి నీకు తప్పనిసరి అవుద్ది. ఉమ్, కాబట్టి దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఉమ్, ఆర్ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్. ఇన్ పాలిటిక్స్ అన్నాడు. ఉమ్, అంతేగాని వ్యక్తిగతంగా అనలేదు. ఉమ్, ఇప్పుడు మీరు నాకు జీవితాంతం ఫ్రెండ్గా ఉండొచ్చు, ఉమ్, అది వ్యక్తిగతం. ఉమ్, కానీ మీరు ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీ లైన్స్ డీవియేట్ అవ్వచ్చు, ఉమ్, కలవచ్చు. ఉమ్, 4 రోజులు మనం కొన్ని అంశాలు మేము కలిసి పనిచేయచ్చు, 4 రోజులు అలా కాదని మా పార్టీ వాళ్ళు అనుకుంటారు, అలా కాదని మీ పార్టీ వాళ్ళు అనుకుంటారు, డిఫరెన్సెస్ రావచ్చు. ఉమ్, దాన్ని మనం అలాంటి విశాల దృక్పథంతో చూడాలి కానీ ఇండివిజువల్గా పర్సనల్గా ఏదో ఎట్ పర్సనల్ లెవెల్ ఏదో జరిగిందని అనుకోకూడదు. ఉమ్, అలా జరిగింది అని అనుకున్నారు కాబట్టి ఐ థింక్ లాస్ట్ 19 నుంచి 24 వరకు మనం ఏం చూసామంటే వాళ్ళు పొలిటికల్ అపోనెంట్స్గా, భేదాభిప్రాయాలుగా, డిఫరెంట్ పార్టీలుగా, డిఫరెంట్ ఎజెండాలుగా చూడాల. ఉమ్. వాళ్ళు శత్రువులు అనుకుంటున్నారు. రాజకీయ శత్రువు. రాజకీయంగా మనకు ఎదురుగా ఉన్నాళ్ళు మన శత్రువులు అనుకుంటున్నారు. నీకు ఎదురుగా ఉన్నాళ్ళు నీ శత్రువులు కాదు. వీళ్ళు కూడా ఈ రాష్ట్రం కోసమే పనిచేస్తున్నారు, ఈ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళు సాధక బాధలు పడుతున్నారు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పొలిటికల్ వర్కర్స్ అందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు ఏం కాదు. వాళ్ళకు ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది, నేను మా ఊరికి ఏదో చేయాలి అని ఉంటుంది, అందుకు వస్తారు. మీరు దాన్ని రెస్పెక్ట్ చేయకుండా మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు మాకు శత్రువులు అనే ముద్ర వేసారనుకోండి, మీ సొసైటీ ఎట్లా నడుస్తుంది? ముందుకు వెళ్ళదు కదా. ఇప్పుడు అవే చిలికి చిలికి గాలివానయ్యి వాళ్ళు చివరికి అంత ఘోరంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి తప్పులు జరగకూడదు కదా. అందుకని ఇప్పుడు మిగతా నాయకులందరూ కూడా దాంట్లో నుంచి కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి కదా. తప్పదే కదా. ఇప్పుడు మీరు కూటమి నాయకులంతా కలిసి మీరు ఏదైతే చెప్తున్నారో వైసీపీ నాయకులతో సంబంధాలు పెట్టుకొని వ్యాపార లావాదేవీలు చేస్తారా ఏంటి? చేయకూడదు. నేను వ్యాపార లావాదేవీ నేను అలా అంటలేదు. నేను వ్యక్తిగతం అనే అంశాలని రాజకీయ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చేసి రాజకీయం చేసినందువల్ల రాజకీయ ఈ ప్లాట్ఫామ్ కలుషితం అవుతుంది. అలా అని చెప్పేసి మీరు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని చెప్పేసి తమిళనాడు మోడల్ లాగా మనిద్దరం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, అలిగిపోవాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోకుండా మీరు అటు చూడాలి నేను ఇటు చూడాలని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ గారు చాలా టాల్ లీడర్ అని చెప్పుకున్నాం మనం. వాజ్పేయి గారు కూడా చాలా పెద్ద లీడరు. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు రాజకీయంగా విభేదించుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాలి, మన మనిషి తరఫున ఒకళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆమె వాజ్పేయి గారికి ఇన్విటేషన్ ఇచ్చింది. పివి నరసింహారావు గారు వాజ్పేయి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. వాళ్ళు అపోజింగ్ పార్టీస్, కానీ వాళ్ళు దేశభక్తులే వీళ్ళు దేశభక్తులే కాదన్నది ఎవరు? వాళ్ళు దేశం కోసమే పనిచేస్తున్నారు, వీళ్ళు దేశం కోసమే పనిచేస్తున్నారు. మనం ప్రాంతీయంగా మాట్లాడుకుంటే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా దేనికోసం పనిచేస్తున్నాయి? చేయాల్సింది ప్రజల కోసం చేయాలి కదా. మరి అది వదిలేసి మనం ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అనే భావంతో యాక్ట్ చేశారనుకోండి, అలాంటి భాష వాడారనుకోండి, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇది ప్రజలు గమనిస్తారు. డెఫినెట్గా నేను 2004 నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాను కృష్ణ గారు. 2004లో తెలుగుదేశం పార్టీలో ఉండి మేము ఓడిపోయాం. నేను కూడా దుగ్గిరాల్లో ఓడిపోయాను. కానీ మేము ఎప్పుడు కూడా వీ నెవర్ ఫెల్ట్ ఇన్సల్టెడ్. ఏదో అంతకుముందు 10 సంవత్సరాలు బాబు గారు సీఎంగా పనిచేశాడు, ప్రజల్లో కొంత మార్పు వచ్చింది, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి ఈసారి చూడాలనుకున్నారు, ఆయనకు అవకాశం ఇచ్చారు, అంతవరకే పరిమితం. కానీ రాజశేఖర రెడ్డి గారికి మేము శత్రువులోనో మాకు వాళ్ళు శత్రువులను, ఇక్కడ మన నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు టీడీపీకి శత్రువులను, అలాంటి భావన ఏ రోజు రాలేదు. ఎమ్మెల్యే గారు కూడా చక్కగా ఎక్కడ కనపడినా రోడ్డు మీద కారు ఎదురు వచ్చినా కానీ ఆపేవాడు, నుంచునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళం. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, నా దారిని నేను వెళ్ళిపోయేవాడిని. మరి ఈ 19 నుంచి 24 వరకు అది ఎందుకు చేయలేకపోయాం అంటే ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ మిస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను.
ఆయన మిస్ అయ్యాడు. ఆయన ఎంకరేజ్మెంట్ అనుకోండి, ఆయన పట్టించుకోకపోవటం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ కేడర్ అందరూ కూడా అదొక స్టైల్ అనుకున్నారు. ఆ నాయకులందరూ కూడా ఒక స్టైల్లోకి వచ్చారు. వాళ్ళల్లో ఓకల్గా కనిపించే ఒక 5-10 మంది మాత్రం ఇక వాళ్ళు అగ్రెసివ్గా బూతులు తిట్టడము, అరే ఒరే అనుకోవటం, రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు డెఫినెట్గా మరి దాని ఫలితం చూస్తున్నారు కదా. అది కూడా ఒక లీడర్షిప్ లెసనే కదా మనకి. కాబట్టి ఇప్పుడు కూటమి నాయకులు అనుకోండి, ఇంకో పార్టీ నాయకులు అనుకోండి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అనుకోండి, వాళ్ళు గుడ్ లీడర్స్ ఎలా ఉంటారు, గుడ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, సొసైటీ దేన్ని యాక్సెప్ట్ చేస్తుందో స్టడీ చేయాల్సిన బాధ్యత నా ఉద్దేశం కూటమి నాయకుల కంటే వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఇంకొక అంశం సార్, పట్టించుకొని పక్క పార్టీలో నాయకులు తీసుకొచ్చి వాళ్ళకి రాజమర్యాదలు చేసి వీళ్ళ పార్టీలోకి తీసుకుంటే మళ్ళీ పార్టీ ఫిరాయింపులు అంటారు. పట్టించుకోకుండా దూరంగా పెడితేనేమో దూరం పెట్టారంటారు. ఏది కరెక్ట్? ఇది 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 ఛాలెంజే. మరి ఇక్కడే నాయకుడికి ఏముంటుంది, ఆ ఛాలెంజ్ ఉంటుంది. ఉదాహరణకి మనం చూద్దాం, మొన్న నరేంద్ర మోడీ గారు 17వ తారీఖున లోకేష్ బాబుని వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. దాన్ని నేను రాజకీయంగా చూడలేదు. రాజనీతిలో భాగంగా మనం నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ అక్కడేదో రాజకీయం జరిగిపోయిందని అయితే ఆ యాంగిల్లో నేను చూడలేదు. కానీ చాలామంది ఆ యాంగిల్లో చూశారు, ఆ యాంగిల్లో వీడియోలు చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, రకరకాలుగా రాస్తున్నారు. వాళ్ళు రాసినవి జరగడానికి ఫిజికల్గా లోకేష్ బాబు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫోన్లు ఉన్నాయి, మనుషులు ఉన్నాయి, వాళ్ళు చేయగలరు ఆ పనులన్నీ కదా. అవును. కానీ ఇక్కడ ఒక ఫ్రేమ్లోకి ఒక యువ నాయకుడిని తీసుకొచ్చి ఆయనకి గౌరవ మర్యాద ఇవ్వటం ద్వారా, ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ ఐ థింక్ 70+ కాబట్టి ఆయన ఇంకోసారో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు యాక్టివ్గా ఉండగలడు. అంటే ఆ తరం కాదు లోకేష్ బాబు, తర్వాత తరంలో వస్తున్న రాజకీయ నాయకుల్ని ముందు తరం ఉన్నాళ్ళు ఎలా గౌరవించుకోవాలి, వాళ్ళకు తెలిసినవి వాళ్ళ అనుభవాల్ని ఎలా షేర్ చేసుకోవాలి అని ఒక ప్రయత్నం చేశాడు అనుకోండి నరేంద్ర మోడీ గారు. దాన్ని మనం మెచ్చుకోవాలా వద్దనాలా? 100% మెచ్చుకోవాలి. అది ఇక్కడ దాంట్లో ఆయనకి పర్సనల్గా ఏమొస్తుంది అనే దానికంటే లోకేష్ బాబుకి పర్సనల్గా చాలా వస్తుంది నా ఉద్దేశం. ఎందుకని, స్టాన్ఫోర్డ్లో చదువుకున్న వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళ బాబుతోటి ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ టుడే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో 10 నిమిషాలు, పావు గంట, అరగంట, ఎంత టైం దొరికితే అంత టైము స్పెండ్ చేయటం అనేది ఒక లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక స్ట్రాంగ్ లీడరు ఎలా ఉంటాడు, స్ట్రాంగ్ లీడర్ ఎలా మాట్లాడతాడు, స్ట్రాంగ్ లీడరు వయసుతో ఇది లేకుండా, డిఫరెన్స్ లేకుండా, మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని చూడకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మీ వాళ్ళలాగా ఎలా కలిసిపోతాడు, ఇవన్నీ ఆయన చూపించాడు కదా, చేసి చూపించాడు. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒళ్ళో దేవాంశ్ కూర్చున్నారు కదా, ఫోటోలు వచ్చినాయి కదా. అంటే ఏంటి, అది హ్యుమానిటీ, అది మన సాంప్రదాయంలో భాగం, మానవత్వంలో భాగం. అంతేగాని ఇక్కడ నేను ప్రధానమంత్రిని, ఈయన ఏదో 2వ తరగతి 3వ తరగతి స్టూడెంట్ అనేది కాదు కదా. పిల్లలు ఎవరైనా పిల్లలే. కాబట్టి వాళ్ళతో ఆడుకోవటం, లేదంటే వాళ్ళని ముద్దాడటం, లేదంటే నువ్వు బాగా చదువుకోయా, నువ్వు పెద్ద అయిన తర్వాత దేశానికి సేవ చేయని చెప్పాడు అనుకోండి, హూ నోస్, ఇప్పుడు అదే లైఫ్ని మార్చొచ్చు. ఇప్పుడు బిల్ క్లింటన్ మనకి యుఎస్కు 2 సార్లు ప్రెసిడెంట్గా చేశాడు కృష్ణ గారు. బిల్ క్లింటన్ ఎప్పుడు ఒక ఫోటో పెట్టేవాడు, ఒక ఫోటో చూపించేవాడు. తను హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళందరూ స్టూడెంట్స్తో పాటుగా జాన్ ఎఫ్ కెనడీ గారు, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారిని కలిసే అవకాశం వచ్చింది వాళ్ళకి. ఓకే, బిల్ క్లింటన్కి యాజ్ ఎ స్టూడెంట్ ప్రెసిడెంట్ కెనడీని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను హై స్కూల్ స్టూడెంట్. ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక ఫోటో ఉంది, అదే మెయిన్ ఫోటో ఆయనకి. జాన్ ఎఫ్ కెనడీని నేను కలిశాను, జాన్ ఎఫ్ కెనడీకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను, జాన్ ఎఫ్ కెనడీ లాగా నేను అంత పెద్దవాడిని అవ్వాలి. అయ్యాడు కదా, అయ్యాడు. ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆయన, 42 ఏళ్ళకి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అంతకుముందే గవర్నర్ ఆఫ్ ఆర్కన్సా, ఆయన గవర్నర్ అయ్యాడు, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు, 42 ఏళ్ళకి ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే
ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కలిసినప్పుడు వీ డోంట్ నో హౌ దే గెట్ మోటివేటెడ్. ఆ ఇంప్రెషన్ ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది. సో ఇవాళ దేవాంశకి ఆ ఇంప్రెషన్ ఉండొచ్చు. దేవాంశకి ఏముంది, లోకేష్ బాబుకే ఉండొచ్చు, బ్రాహ్మణి గారికి ఉండొచ్చు. అంటే మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దగ్గరగా కూర్చుని ఆయనతో పాటు మాట్లాడుతూ భోజనం చేసాం అనేది ఐ థింక్ ఈజ్ వెరీ మెమరబుల్. వాళ్ళ లైఫ్లో అంతకంటే పెద్ద ఈవెంట్ ఏదో ఉందని నేను అనుకోవట్లేదు. చాలా ఈవెంట్స్ ఉండొచ్చు, కానీ ఇది చాలా గౌరవప్రదమైనటువంటి చాలా ఇంపార్టెంట్ మూమెంట్గానే వాళ్ళు చూడాలి. ఇంత అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆయన నాయకత్వాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఆయనకి అవసరం ఉందా? ఏదన్నా ఉంటే ఫోన్లో మాట్లాడలేరా? ఏదన్నా ఉంటే సీఎం గారితో కదా మాట్లాడాలి ఆయన. మరి ఈ యువ నాయకుడిని ఇంత అవకాశం ఇచ్చి మీరు ఫ్యామిలీతో రండి, కాసేపు కూర్చోండి, కాసేపు భోంచేసి వెళ్ళండి అని ఎందుకు మాట్లాడి ఉంటాడు? అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ నాయకులను కూడా మనం ప్రోత్సహించాలి. పార్టీలు వేరు, ప్రాంతాలు వేరు, భాష వేరు, ఐడియాలజీస్ వేరు, అన్నీ వేరే. ప్రస్తుతానికి ఏదో కూటమిలో ఉన్నాం, నాకెందుకు అని అనుకోవట్లేదు ఆయన. అంటే ఒక రియల్ పేట్రియాట్, ఈ దేశం మంచి కోరుకునే నాయకుడు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళు ప్రోత్సహిస్తే మన దేశం బాగుంటుంది అని అనుకోవచ్చు కదా అనే భావంతోనే ఆయన అవకాశం ఇచ్చి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అది కానప్పుడు ఆయనకి దీంట్లో ఏమొస్తుంది? లోకేష్ బాబుని ఆంధ్ర వచ్చినప్పుడు కలవచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడవచ్చు, లేదంటే వీళ్ళు ఏదన్నా ఉంటే మాట్లాడవచ్చు, మనుషుల ద్వారా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ అంతసేపు కూర్చుని చిట్ చాట్ చేయాల్సినంత అవకాశం ప్రధానమంత్రి గారు ఇస్తున్నాడు అంటే ప్రధానమంత్రి గారికి ఏమొస్తుంది అనే దానికంటే ప్రధానమంత్రి గారు నెక్స్ట్ జనరేషన్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు అన్నది ఈజ్ ఆన్ డిస్ప్లే నౌ. ఇప్పుడు మీరే ఒక ప్రశ్న వేశారు, ఒక ప్రశ్న మీరే అక్కడ ఫేమ్లో పెట్టారు. ఒక భారతదేశ ప్రధాని చాలా బిజీ ఇష్యూస్ ఉంటాయి. ఈ విషయంలో మనకి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత, టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఒక సందర్భంలో ఆయన అమూల్యమైనటువంటి సమయం ఒక 2 గంటలు 3 గంటల పాటు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇలాంటి వ్యక్తికి ఆ సందర్భంగా ఒక 2.5 గంటలు 3 గంటలు టైం ఇచ్చారంటే ఎలాంటి రాజకీయాలు జరగలేదంటారా? మీరు చెప్పే ఒకవేళ అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. ఇప్పుడు ఏదన్నా మీరు అనుకుంటే మనం సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏదన్నా మనం నిజమని అనుకుంటే, సోషల్ మీడియా కాదు సార్ నేను మాట్లాడుతుంది, ఈ రాష్ట్రంలో చాలామంది ప్రజలకి ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ ఒక భారతదేశ ప్రధాని నారా లోకేష్ని పిలిపించి అర్జెంటుగా ఒక 2 గంటలు సమావేశం అవడానికి కారణం ఏంటి? 3 గంటలు ఆయన కుటుంబంతో ఎందుకు చర్చించారు? ఇది సోషల్ మీడియా సంధించిన ప్రశ్న కాదు, దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. కాకపోతే దాన్ని అడ్రస్ చేస్తుంది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అన్ని ప్రశ్నలకి జవాబు దొరకాలంటే ఎవరు చెప్పాలంటే ప్రధానమంత్రి అనే చెప్పాలి, లేదా లోకేష్ అన్నా చెప్పాలి. కరెక్ట్. అందుకనే మనకి ఆ డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాంట్లో మనం ఏకలు పేకాల్సిన అవసరం లేదు. దట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ, ఒకవేళ ప్రధానమంత్రి నారా లోకేష్ కి మధ్య రాజకీయమైనటువంటి సంభాషణ జరిగినప్పటికి కూడా దానికి ఈకలు పేకడానికి ఏం లేదు. కానీ అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆసక్తి నా ఉద్దేశం అయితే, నేను ద వే ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా యంగ్స్టర్స్ని మనం ప్రమోట్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన, ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు బెంగళూరు నుంచి సూర్య కానివ్వండి, లేదంటే తమిళనాడు నుంచి అన్నామలై కానివ్వండి, వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళు అప్కమింగ్ అనేది వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన కొంత స్పేస్ ఇస్తున్నాడు. ఇక్కడ మనకెందుకు ప్రత్యేకంగా కనిపిస్తుందంటే, నారా లోకేష్ వేరే పార్టీ కదా, బీజేపీ కాదు కదా, అలాంటప్పుడు ఇంత టైం ఎందుకు ఇచ్చారు అనేది జనరల్గా అందరూ భూతద్దులు పెట్టి చూస్తారు. నేను అక్కడ మోడీ గారు ఒక స్టేట్స్మన్గా, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈ దేశం కోసం, భవిష్యత్తు కోసం బ్రాడ్గా ఆలోచిస్తూ
ఇలాంటి వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలని ఒక స్టాండ్ తీసుకున్నాడు అనుకోండి. ఉమ్, మీరు మీ పార్టీలోనే పనిచేయండి, నేను నా పార్టీలోనే పనిచేస్తాను, బట్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద గుడ్ అని అన్నారు అనుకోండి, ఉమ్, తప్పేముంది? తప్పేముంది? ఇప్పుడు లోకేష్ బాబు ఇప్పుడు ఇవాళ ఎట్టున్నాడో ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా అట్టాగే ఉండడు కదా. డెఫినెట్లీ హీ విల్ బికమ్ ఇంకా ఇంకొక మార్పు ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఉంటుంది. ఉమ్, తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ మన రాష్ట్రం మీద అంటే మన దేశమే పడుద్ది కదా. ఉమ్, ఇక్కడ యాక్చువల్గా చాణక్యుడు ఒక మాట అన్నాడు, ఎవరో కోట్ చేశారు నిన్న. ఈ మొక్క పెరిగితే 2 మీటర్లు ఎత్తుకు పెరుగుద్దా, 20 మీటర్లు ఎత్తు పెరుగుద్దా, 50 మీటర్లు ఎత్తు పెరుగుద్దా అని అంచనా వేయగలిగినాడు ఆ మొక్కను పోషిస్తాడు. ఉమ్, అసలు మీకు ఆ అవగాహనే లేదనుకోండి, ఇది ఏదో మొక్క అనుకున్నారనుకోండి, దాన్ని పట్టించుకోరు మీరు. ఉమ్, సో మోడీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక సీజన్డ్ స్టేట్స్మెన్ ఇక్కడేదో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా పని చేస్తున్నారు, మన కూటమిలో ఉన్నారు, వాళ్ళకి మనం ప్యాట్ ఇస్తే, మనం భుజం తడితే ఇంకొద్దిగా జాగ్రత్తగా పనిచేస్తారు, ఇంకొద్దిగా రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది అని అనుకున్నాడు అనుకోండి, ఉమ్, ఐ థింక్ దట్ ఈజ్ ఏ వెల్కమ్ సైన్ అని చెప్తున్నాను నేను. ఉమ్, మనం లీడర్షిప్లో చూడాల్సిన ఆ మంచి కోణం అది. అవును. మంచి కోణం ఇవాళ ఎవరైనా సరే, బాబు గారు కానివ్వండి, లేదంటే మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏ పార్టీలు అయినా సరే, ఉమ్, మీరు సీనియర్ లీడర్స్ అనుకున్నప్పుడు మీకు ఈ బాధ్యత ఉంటుంది అని ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. పార్టీలు ఏ పార్టీలైనా కావచ్చు, ఉమ్, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి రాజకీయాలు చేయండి, మీ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయండి, మన దేశాన్ని బాగా డెవలప్ చేయండి అనే ఒక బ్రాడ్ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్తో ఆయన ఫ్యామిలీని రమ్మని కూర్చుని, మరి ఇదంతా జరిగితేనే కదా ఇదంతా జరుగుద్ది. ఉమ్, ఇది ఫోన్లో చెప్తే జరగదు కదా, జరగదు కదా. జరగదు కదా. సో ఆ స్పెషల్ ఇంపాక్ట్ రావాలి అంటే మనకి దేశం అంతా చూసేలాగా చేయాలి, ఉమ్. ప్రపంచం మీకు ఆ చూసేలాగా ఫేమ్లో చేయాలి. కూడా చూస్తే ఒక రాజకీయవేత్తతో, అంటే మీరు చెప్పిన ఇందాక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక రాజకీయవేత్తతో, ఒక పారిశ్రామికవేత్తతో ఉమ్. ప్రధానమంత్రి సమావేశం అయ్యారా అన్నట్లు కనిపిస్తుంది. నేను యాక్చువల్గా బ్రాహ్మణి గారిని పారిశ్రామికవేత్త అనే కంటే కూడా షీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్ కదా. అవును. ఆమె కూడా స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేటే. ఉమ్, ఇద్దరు స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్స్ ఉమ్, వాళ్ళ చోజన్ ఫీల్డ్స్లో, ఉమ్, ఒకళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు, ఒకళ్ళు బిజినెస్ రంగంలో Business లో. ఉన్నారు అనుకోండి. ఉమ్, బిజినెస్ రంగం కూడా మనకి ఇంపార్టెంటే కదా. అవును. మనం దేశ అభివృద్ధి అని మాట్లాడుతున్నాం. దేశ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే మన ఫీల్డ్స్లో నుంచి రావాలి, లేదంటే కర్మాగారాలు, ఫ్యాక్టరీస్, బిజినెసెస్లో నుంచి రావాలి. అవును. సో మనకు అన్ని సెక్టర్స్ ఇంపార్టెంటే. కాబట్టి మీరు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఆయా రంగాల్లో షైన్ అవుతున్నప్పుడు యాజ్ ఎ లీడర్ మీరు వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అనేది నా భావన. ఉమ్, మనం అది మోడీ గారి మెచ్యూరిటీని, ఆయన స్టేట్స్మన్షిప్ని మనకు తెలియజేస్తుంది. ఉమ్, మోడీ గారు ఈ దేశం కోసం బియాండ్ తన రెజీమ్ కాదు, తన టైం కాదు, ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇంకొక ముందుకెళ్ళినా కానీ ఈ దేశం బాగుండాలంటే ఒక టైప్ ఆఫ్ ఒక విధానాన్ని ఆయన మనకు అలవాటు చేస్తున్నాడు. ఉమ్, అవి సస్టైనబుల్ లీడర్షిప్ లక్షణాలు. ఉమ్, అంతేగాని నేను ఈ పార్టీ కాబట్టి, మా పార్టీ గెలవాలి కాబట్టి, మీరేదో దెబ్బతినాలి, మేమేదో గెలవాలనే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఉమ్. మిమ్మల్ని స్టేట్స్మన్ ఏమి అనరు. సార్, ఇదే మోడీ గారు కూటమి పార్టీ నాయకులతో కాకుండా బయట పార్టీ నాయకులతో ఎలాగే సమావేశం అయితే మీరు ఇదే పాజిటివ్ వేలో మాట్లాడతారా? ఐ థింక్ అలా చూడటం మనం అర్థం చేసుకోవాలంటున్నాను. ఉమ్, మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, డెఫినెట్గా మోడీ గారు చేస్తూనే ఉంటాడు, ఉమ్. మన అది హైలైట్ కాకపోవచ్చు. అంటే మనకి నేను highlight మీకు కాకపోవచ్చు. డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. భారతదేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఇలాగే సమావేశం అయితే కూటమి పార్టీ నాయకులు ఇలాగే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సందర్భంలో పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఈజ్ ఆన్ డిస్ప్లే అనేది ప్రజలు చూస్తారు. ఉమ్, ప్రజలు చూస్తారు. ఉమ్, రేపు జగన్మోహన్ రెడ్డి గారి సపోజ్ అనుకుందాం మనం ఫిక్షనల్గా, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారులో పరివర్తన వచ్చింది ఉమ్, అనుకుందాం, తప్పేముంది, ఎవరికైనా పరివర్తన రావచ్చు, ఉమ్, ట్రాన్స్ఫర్మేషన్ జరగవచ్చు. ఉమ్, ఆయన ఆలోచన విధానం మారింది, ఉమ్, అది చెప్పడానికే ప్రధానమంత్రి గారిని కలుస్తారు, ఉమ్, అది ఆయనకు నచ్చుద్ది అనుకోండి, Hmm. ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఉమ్, దాన్ని మనం నెగిటివ్గా చూసినందువల్ల ఈ వాల్స్ వచ్చేస్తాయి. ఉమ్. ఇప్పుడు కూటమి బాగా చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి అంటే నాయకత్వం ప్రజలు బాగుంది ఖచ్చితంగా అంటే నెగిటివ్గా చూస్తారు సార్. ఎందుకు చూస్తారంటే ఇదే నారా లోకేష్ టీడీపీ అధికారంలో లేనప్పుడు కూటమి ఏర్పడక ముందు ప్రధానమంత్రిని కలవటానికి
అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు అదే ప్రధానమంత్రి మరి స్వాగతం పలికారా, లేదంటే ఆహ్వానం పలికారా, లేదంటే ఈయన నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారా అనేది వేరే సంగతి. కానీ 3 గంటల పాటు ఆ కుటుంబంతో ఒక నారా లోకేష్తో గడపటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అనేది అనివార్యంగా జరుగుద్ది. ఆ జరగటంలోనే మనం ఈ క్వాలిటీని చూద్దామని చెప్తున్నాను నేను. ఓకే, నేను అదే అంటున్నాను. అది అదే జరగడానికి క్వాలిటీ. అదే ఇప్పుడు ఇలా వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడాలని, ఈ టీవీలో కనపడాలని బహుశా బయట ఒక 1000 మంది అనుకుంటా ఉండుండొచ్చు. అనుకుందాం. చంద్ర సంవత్సరావు గారిని ఎందుకు పిలిచారు మీరు? ఓకే, దాంట్లో నాకు కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. నేను కూడా ఇక్కడికి వచ్చి మీరు అనుకున్న విధంగా మాట్లాడగలగటం, మీరేం ఆశిస్తున్నారో నేను కూడా దానికి అవ్వాలి కదా, సూట్ అవ్వాలి కదా. అది ఆ సందర్భం అంతే. ఓకే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి లోకేష్ బాబు మీద ఇప్పుడు కాదు, గత 35 సంవత్సరాలుగా ఎందుకు వ్యతిరేక భావన ఉంటుంది? ఉండదు. ఈయన ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ చేసే పనుల మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఆ భేదాభిప్రాయాలు ఒక్కోసారి విమర్శలకు దారి తీయచ్చు, విమర్శించవచ్చు. నేను అదే అంటున్నాను, మీ ఇద్దరి ఆలోచనలు, మీ ఇద్దరి విమర్శలు, మీ ఇద్దరి భేదాభిప్రాయాల కంటే కూడా పెద్దది సొసైటీ. ఈ మన చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని కంట్రోల్ చేస్తుందన్న విషయం ఎంత పెద్ద నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలంటున్నాను. అంతేగాని నేను వస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను సింగిల్గానే ఉంటాను, నేను సింగిల్గానే చేస్తాను, నేను సింహాన్ని అన్నారనుకోండి, సింహాన్ని వదిలేస్తుంది సొసైటీ, భయపడి పారిపోద్ది. మీరేం చేస్తున్నారో మీ ప్రవర్తనను బట్టి సొసైటీ మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటుందా, సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయదా? ఇది ప్రతిదినము అనునిత్యము రాజకీయ నాయకులు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నలో భాగంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ఎట్ ఎ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాడు, డిఫరెంట్ ఏజ్లో ఉన్నాడు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాడు. కాబట్టి ఆ ముహూర్తం ఇప్పుడు కుదిరి ఉండొచ్చు. ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి, ఈ దాదాపుగా 10 నెలలు అయిపోయింది కదా. 10 నెలలు పట్టిందా మరి లేదు బాబు గారికి ఇప్పుడు మనం మాట్లాడుకునే జరగడానికి? అలా ఏం లేదు. 10 నెలల క్రితం కూడా తెలుగుదేశం పార్టీని ఆయన 10 నెలల క్రితం దేశంలో ప్రభుత్వం ఏర్పడటంలో తెలుగుదేశం పాత్ర ఉంది, జనసేన పాత్ర ఉంది, మోడీ గారు ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, వీళ్ళు అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా ఎందుకు జరగలేదు అంటే దానికి బహుశా ఈ టైం బట్టి ఉంటుంది. అదే ఏదో జరగబోతోంది, ప్రధానమంత్రి నారా లోకేష్కి కీలకమైనటువంటి బాధ్యతలు ఏదో అప్పచెప్పబోతున్నారు, ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆయన అప్పచెప్పేది ఏముంటుంది? వీళ్ళు స్టేట్లో ఉన్నారు, స్టేట్లో మంత్రిగా ఉన్నారు, ఒక పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ పార్టీ వాళ్ళు ఆయనకి ఇంకా పెద్ద అవకాశం ఏదైనా ఇస్తే ఇస్తారేమో, వర్కింగ్ ప్రెసిడెంట్ అను ఇంకోటను అవన్నీ కూడా ఇది ఇంటర్నల్ టు తెలుగుదేశం పార్టీ, అది మనం కామెంట్ చేయలేము. నేను అంటుంది మంత్రులు ఎమ్మెల్యేల వ్యవహారం కాదు, భారతదేశానికి సంబంధించింది కావచ్చు, లేదా పారిశ్రామిక అంశాలు కావచ్చు, ఉండొచ్చు. ఇప్పుడు భారతదేశం కొద్దిగా కష్టమైన పరిస్థితిలో ఉందని అనుకుంటున్నాం మనం. చైనా ఒకవైపున డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, పాకిస్తాన్తో మనకు డైరెక్ట్గానే రప్చర్ అయింది పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత. వీటిని దృష్టిలో పెట్టుకుని అసలు ఎందుకు మనం డిప్లొమాటిక్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేస్తాం కదండి కృష్ణ గారు, అక్రాస్ పార్టీ లైన్స్ కొంతమందిని తీసుకుని వీళ్ళని మన రాయబారులుగా, మన దౌత్యవేత్తలుగా, స్పెషల్ డిప్లొమాట్స్గా ప్రపంచంలో ఉన్నది అన్ని దేశాలకి మన వాళ్ళు పంపిస్తున్నారు కదా. ఎందుకు పంపిస్తున్నారు? మా దేశంలో ఇది జరుగుతుంది, మా దేశంలో మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము పాకిస్తాన్ మీద కొన్ని స్థావరాలు మేము చేయాల్సి వచ్చింది, అంతేగాని బియాండ్ దట్ మాకేం సంబంధం లేదు, మాకు సివిలియన్స్తో మాకు డిస్టర్బెన్స్ లేదు, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేమేమీ డిస్టర్బ్ చేయలేదు, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు ఎవరిని తీసుకున్నారు వాళ్ళు? అన్ని పార్టీల నుంచి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చిన లిస్టే తీసుకున్నారా, వీళ్ళు ఇంకొక అతన్ని పిక్ చేసుకున్నారంటే వాళ్ళ అనుభవాలను బట్టి, బ్యాక్గ్రౌండ్స్ని బట్టి శశి థరూర్ గారిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో కీలక బాధ్యత ఇచ్చారు. మరి అలాంటప్పుడు అంత బద్ధ వైరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నప్పుడు, అపోనెంట్స్ అనుకుంటున్నప్పుడు, వాళ్ళల్లో ఉన్న ఒక ఎంపీకి అంత కీలకమైన బాధ్యత ఇచ్చినప్పుడు కూటమిలో ఉన్న లోకేష్ బాబు గారికి ఇవ్వటంలో తప్పే ఉంది. సో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇంకో పని అప్పచేయటంలో తప్పే ఉంది దేశం కోసం. అవి చూస్తూనే ఉన్నాం మనం. అవి ట్రాన్సాక్షనల్, డెఫినెట్గా జరుగుతాయి అలాంటివి.
ఆ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకసారి ఎక్కువ పని చేయాల్సి రావచ్చు, ఒకసారి తక్కువ చేయాల్సి రావచ్చు, ఒకసారి మీ స్టేట్ వరకే పరిమితం, ఒకసారి దేశంలో పరిమితం, లేదు మీరు ఇంటర్నేషనల్గా పలానా మిషన్లో ఉండండి, పలానా టీంలో ఉండండి, మనకి ఎఫ్టీఎస్ ఎక్కువగా వచ్చేలాగా చూడండి. అమెరికన్ గవర్నమెంట్కి చైనీస్కి కొంత రప్చర్ ఉంది బికాస్ ఆఫ్ టారిఫ్ వార్. అమెరికాకి చాలా దేశాలతో ఇప్పుడు ఆ ఇబ్బంది ఉంది టారిఫ్ వార్ గురించి. దాని మీద సపోజ్ అనుకుందాం, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ లౌడ్, నాకు తెలియదు వాళ్ళు ఏం ఐడియాతో ఉన్నారు. అలాంటి వాటిలో ఒక హై పవర్డ్ కమిటీ వేద్దాం అనుకున్నారనుకోండి, మరి స్టాన్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళు క్వాలిఫై అవరా? అవుతారుగా. ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా. ఈజ్ నాట్ ఓన్లీ ఎ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఓన్లీ ఏ కీ మెంబర్ ఆఫ్ ద పార్టీ, ఈజ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. అలాంటిది మీరు అన్నట్టుగా ఏదైనా జరిగింది అనుకోండి, డెఫినెట్గా అవన్నీ వెల్కమ్ సైన్స్ అవి, దాంట్లో ఇబ్బంది ఏముంది. అలా జరిగితే మనకి మంచిదే, మన రాష్ట్రానికి మంచిదే, మనకి గౌరవమే. కాబట్టి ఐ థింక్ ఏది ఏమైనా వాళ్ళ మధ్యలో ఏం సంభాషణ జరిగింది అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, ఏం జరగబోతుంది అనేది కూడా పక్కన పెడితే, మనకి ఏమి కనపడింది అన్న దాంట్లో మాత్రం నరేంద్ర మోడీ గారికి 100% మార్క్స్ ఇవ్వాల్సిందే. అండ్ దట్ ఆపర్చునిటీ ఈజ్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ ఆపర్చునిటీ, మెమరబుల్ ఈవెంట్ ఫర్ లోకేష్ అండ్ హిస్ ఫ్యామిలీ. లోకేష్ వాళ్ళ బాబుకి కూడా. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ మూమెంట్స్, మోటివేటింగ్ మూమెంట్స్. అది మనందరం కోరుకుంటాం, రాదు కదా. వాళ్ళకు రావటం అనేది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. సో భారతదేశ భావి ప్రధానిగా దేవాన్ష్కి అవకాశం రావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. ఇప్పుడు మనకున్న బ్యూటీ అదే కదా, డెమోక్రసీలో అంత బ్రాడ్గా మనం ఉండాల్సిందే. ఎవ్రీ చైల్డ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఎ లీడర్, every child is capable of becoming PM or president of this country or some other capacity. వాళ్ళందరూ అవ్వాలనే కదా మనం కోరుకుంటాం. మరి అలాంటి అవకాశం ఆ చిన్న వయసులో JFK గారు ఎంతోమందికి ఇచ్చి ఉంటాడు. వాళ్ళల్లో బిల్ క్లింటన్ గారు నిజంగానే అయ్యాడు. ఆయన ఎప్పుడు అంటాడు అనమాట, బిల్ క్లింటన్ చాలా ఓల్డ్ ఫుటేజ్ ఉంది ఏమని, ఆ JFK గారిని ఆ హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు హీ వాజ్ థింకింగ్ ఇన్ హిమ్సెల్ఫ్, నేను ఒక రోజు కట్టుపక్క నుండి ఇలా స్టూడెంట్స్ ఇవ్వగలనా అని. అంటే అంత డీప్గా అది ఇంప్రెస్ అయిపోయింది ఆయన మైండ్లో. ఆయన ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదండి, బిల్ క్లింటన్ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు. బట్ హీ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్, హీ వాజ్ ఎ గుడ్ లాయర్, దెన్ హీ బికేమ్ గవర్నర్, దెన్ హీ బికేమ్ ప్రెసిడెంట్. అంటే ఆయనకి మైండ్లీ అది ఉంది. ఒక రోడ్స్ స్కాలర్గా, ఒక మంచి లాయర్గా రూట్ మ్యాప్ అయితే ఫిక్స్ చేసుకున్నారు, అయిపోయింది కదా. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొంతమందిని కలుస్తుంటారు, చిన్నపిల్లలు మనం చూస్తాం. వాళ్ళల్లో ఎవరికి ఎలాంటి భావనలు వస్తాయో మనకు తెలియదు. బాబు గారిని కలుస్తూ ఉంటారు అనేక మంది స్టూడెంట్స్ కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ. వాళ్ళకి ఏం వస్తుందో భావాలు తెలియదు మనకి. అందుకని దీంట్లో మోరల్ ఆఫ్ ద లెసన్ ఏంటంటే, మీరు ఉన్నత స్థితిలో ఉన్నారని మీరు అనుకుంటే, నిజంగా నమ్మితే, ఒక ఉన్నతమైన పని చేయటంలో ఇవన్నీ ఉంటాయి. పిల్లల్ని కలవటం, పెద్దవాళ్ళని కలవటం, మంచిగా మాట్లాడటం, వాళ్ళతో కూర్చోవటం, వాళ్ళల్లో భాగం అవటం, అది చేస్తేనే మీరు ఆ సొసైటీకి ఒక మంచి రిప్రజెంటేటివ్ అవుతారు. అప్పుడే మిమ్మల్ని పెద్ద నాయకుడు, మంచి నాయకుడు అంటారు. అలా కాకుండా ఎదుటి వాళ్ళని కష్టపెట్టేలాగానో, మనల్ని పలకరించాలని వచ్చిన వాళ్ళని విసుక్కునో, లేదనుకుంటే సొసైటీ మొత్తాన్ని మీకేం తెలీదు, యూఆర్ ఆల్ డంబోస్ అనో, వీళ్ళతో నాకేం పని ఉందిలే, నా రాజకీయాలు నేను చేస్తానని మీరు అలాంటి ఫ్యూడలిస్టిక్ థాట్స్లో ఉన్నారనుకోండి, మీరు ఎవరిని ఇన్స్పైర్ చేయకపోగా ఈ సొసైటీ మిమ్మల్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. మీరున్న పొజిషన్లో కూడా ఉండలేరు, ఏకాకి అయిపోతారు. ఉన్న పొజిషన్లో ఉండటానికి కూడా మీరు చాలా కష్టపడాలి. ఉన్న పొజిషన్లో ఉండనివ్వరు, సొసైటీ జరుగుతుంది ముందుకి, మీరు వెనకబడిపోతారు. కాబట్టి ఐ థింక్ లీడర్షిప్ లెసన్స్లో వ్యూహాత్మకమైనటువంటి నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారే కనిపిస్తున్నాడు. జనరేషనల్ గ్యాప్తో సంబంధం లేకుండా నెక్స్ట్ జనరేషన్తో కూడా నేను మింగిల్ కాగలను, వాళ్ళని మోటివేట్ చేయగలను, వాళ్ళని ఎంకరేజ్ చేయగలను అని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. ఇవన్నీ మన సంస్కృతి మీద, మన భాషల మీద, మన ప్రాంతాల మీద, అన్ని ప్రాంతాలు నాకు సమానం, లేదా ఆంధ్రప్రదేశ్ వేరే భాష, వేరే ప్రాంతం నాకేం సంబంధం లేదని ఆయన ఏం అంటలేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్న చిన్న రాష్ట్రం అయినా దాన్ని కూడా అంత గౌరవంగా చూసుకున్నాడు అని చెప్పాలి మనం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అప్కమింగ్ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నాడని అనుకోవాలి మనం. అలాగే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న స్పెషల్ సంబంధం కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెవలప్ కావాలనే కోరుకుంటాడు. వీళ్ళంతా ఉండాలనే కదా ఆయన ప్రయత్నం. కాబట్టే కూటమిలో భాగస్వాములు కాగలిగారు, కూటమిలో కలిసి పనిచేయగలుగుతున్నారు. ఐ థింక్ ఇలాంటి మంచి వాతావరణంలో మన స్టేటు స్టేబుల్గా ఉంటుంది, రాజకీయాలు బాగుంటాయి, రాజకీయాలతో పాటుగా స్టేట్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు దొరుకుతాయి. మనం ఇది కాదనుకుని డిస్టర్బ్ చేసుకుని ఈ ఎదురు పార్టీ వాళ్ళని తిట్టుకుంటూ, ఎదురు పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ, ఎదురు పార్టీ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ వచ్చారనుకోండి, అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ డిస్రప్టివ్ సొసైటీ. అది మనం 5 సంవత్సరాలు చూసాం. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు మనకు కొంత అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఓహో, ఇది కూడా చేశారా వాళ్ళు, ఇట్ట కూడా చేశారా, అట్ట కూడా చేశారా, ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ కదా. ఇవాళ కూడా ప్రజల్లో నెగిటివ్గా చర్చ జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసింది ఆ రోజుతో అయిపోయిన పని కాదు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా కనిపిస్తున్నాయి. సో మంచి నాయకుల్ని మనం సపోర్ట్ చేయాలి, మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మంచి నాయకులు ఎలా చేస్తున్నారో మనం ఎమ్యులేట్ చేయాలి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది స్థాయితో సంబంధం లేదు. మనం గ్రామ రాజకీయాలు చేసినా, దేశ రాజకీయాలు చేసినా ఐ థింక్ ఇవన్నీ కూడా అందరికీ పనికొచ్చేటువంటి అంశాలు. ముందు నీ వరకు నువ్వు మంచిగా ఆలోచించు, పక్కవాడే శత్రువు కాదు, అందరూ కలిసి పనిచేయడానికి మార్గాలు ఎత్తుక్కో. దీన్నే రీచింగ్ అవుట్ ద అదర్ ఐల్ అంటారు. అంటే ఆ సైడ్లో ఉన్నాడని కూడా నువ్వు ఇంప్రెస్ చేసి కలుపుకోగలగాలి. మరి అది అందరూ చేయాలి. బీజేపీ బాగా చేస్తే బీజేపీ బలపడుద్ది, తెలుగుదేశం పార్టీ బాగా చేస్తే తెలుగుదేశం పార్టీ బలపడుద్ది, పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తే మా జనసేన బలపడుద్ది. ఇది వాళ్ళ ముగ్గురికి ఉన్న ఛాలెంజే, ఎవరికైనా ఉన్న ఛాలెంజే. మన వరకు ఉన్న మన 10 మంది సరిపోరు, ఈ 10 మంది 20 మంది అవ్వాలంటే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు కన్విన్స్ మోర్ పీపుల్ అంటే మనం ఉన్నదానికంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకొని ఎంతమంది ఎమ్మెల్యేలు ఇలా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు? కృష్ణ గారు, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. మనకి చిన్నప్పుడు తెలుగు వాచకంలో కానీ ఇంగ్లీష్ పుస్తకాల్లో కానీ చాలా నీతి కథలు చెప్తారు. అవును, చాలా మంచి మంచి పద్యాలు చెప్తారు. అసలు మన సొసైటీలో మన పాత్ర ఏంటి, మనం ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఏంటి, మన ఊరు అంటే ఏంటి, ఇవన్నీ చెప్పారు కదా మనకి, అందరికీ నేర్పించారు కదా. టీచర్ అందరికీ ఒకటే చెప్తాడు, కానీ కొంతమందికి అది అర్థం అవుద్ది, కొంతమంది దాన్ని అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తారు, కొంతమంది చేయలేరు. అది మనిషికి ఉన్న వీక్నెస్. అది మనం కొంతమంది చేయలేకపోతున్నారు కదా అని అసలు నువ్వు చెప్పడమే మానేసావు అనుకో, అప్పుడు 100%కి తెలియదు. అంతే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడో దాంట్లో ఈ యాంగిల్ చూడాలని నేను అనుకుంటున్నాను. ఇలా 10 మంది చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చూడకపోతే అదంతే. ఒక టీచర్ ఎంతవరకు చేస్తాడు, చేసి చూపిస్తాడు. నీకు అర్థమైతే, ఇన్స్పైర్ అయితే నువ్వు అలా చెయ్యి. నీకు అర్థం కాకపోతే, నువ్వు ఇన్స్పైర్ కాకపోతే, నువ్వు మోటివేట్ కాకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టే చేస్తావు. సొసైటీ విల్ ఫేస్, యూ విల్ ఫేస్ ద సొసైటీ, సొసైటీ విల్ ఫేస్ యూ. ఎవెన్చువల్గా ఏదో జరుగుద్ది. నీ వల్ల అయితే ఆ కన్స్ట్రక్టివ్గా నువ్వు సొసైటీకి ఉపయోగపడే పరిస్థితి అయితే చాలా తక్కువ ఉంటుంది. సో మొత్తంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు రాజకీయం కాదు, ఇది రాజనీతి అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా గడిచిన కొద్ది రోజులుగా తీసుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, నారా లోకేష్ ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవటం, ఆయన దాదాపుగా 3 గంటల పాటు ఆయనతో కలవటం, ఇవన్నీ కూడా రాజనీతిలో భాగం మాత్రమే, ఇది రాజకీయంగా చూడాల్సినటువంటి అంశం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే నారా లోకేష్తో పాటు బ్రహ్మణి, అంటే ఆయన సతీమణి ఉన్నారు, వీళ్ళిద్దరినీ ఒక భార్యాభర్తలుగా చూసేదానికంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులుగా, అదేవిధంగా రాజకీయవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఒక భిన్నమైనటువంటి అంటే వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా చూడాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పనులు కానీ, ఆయన చేస్తున్నటువంటి అంశాలు కానీ యువతకి, అదేవిధంగా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులకి ఒక ఇన్స్పిరేషన్గా మారాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు.